మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి? ఈసారి తెలంగాణలో కాదు స్టార్ట్ అయింది, బెంగళూరులో స్టార్ట్ అయ్యామన్నమాట. మేము కేరళ ట్రిప్ వెళ్తున్నాము. ఎవరెవరు? బుజ్జి, నేను, వెనకమాల నాన్న అప్పటి నుంచి కనిపిస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. అమ్మ హాయ్. చూడండి నాన్న అమ్మ కోసం చెలియా చెలియా చెయ్యి జారి వెళ్ళకి అన్నట్టు ఆ మూవీలో ఎలా వస్తాడు నాగార్జున, సేమ్ మా మమ్మీ కోసం మా డాడీ వచ్చేసాడు అనమాట. ఇంకా మమ్మీ ఇక్కడే ఉన్నారు, నాన్న హైదరాబాద్ లో ఉన్నారని చెప్పి మమ్మీ కోసం వచ్చేసారు. ట్రిప్ స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను మీకు చూపిస్తాను వెళ్ళేదారులు ఏమేమి చేస్తాము, కేరళకి ఎక్కడికి వెళ్తున్నాము అన్ని చూపిస్తాను, చూస్తుండండి. బాయ్, మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, అప్పటి నుంచి ఆకలిస్తుంది, ఆపు ఆపు అనేసి అంటే ఆపలేదు. ఎందుకు అంటే నేను వేరే దగ్గర తీసుకెళ్తా బేబీ, తీసుకెళ్తా అని చెప్పి. చూడండి సరవణ భవన్ దగ్గరకు వచ్చాకనే ఆపుతున్నాడు. చూద్దాం అక్కడ తినేసి టేస్ట్ ఎలా ఉందో. బుజ్జి ఇంతగానో రికమెండ్ చేస్తున్నారు కదా, ట్రై చేద్దాం. జూనియర్ కుప్పన కూడా బానే ఉంటది. జూనియర్ కుప్పన అంటే అది కూడా ఒక హోటలే. ఓకే ఓకే. ఎక్కడ తీసుకొచ్చావు? మా డాడీ. ఓ ఇది క్యూబా? అదే క్యూబా. ఇలా చేయాలి, ఇలా కాదు, ఇలా ఎలా అయినా చేసుకోవచ్చు అంతేనా? అట్లా కూడా లేదు. నీకేమొచ్చింది? పొంగల్ వచ్చిందా? పొంగల్ వడ. మాది దోశ. అంకుల్ కొంచెం పూరి టేస్ట్ అందరు తింటాం. చట్నీ వేసుకోవాలి పూరికి. ఇక్కడ ఏదో షాపింగ్ చేస్తున్నారు, ఏమేమో పడుకుంటున్నారు. మేము ఇక్కడ తమిళనాడుకి వచ్చి కాఫీ తాగకపోతే ఎలా? ఇక్కడ చాలా ఫేమస్ కాఫీ. సో 2/4 కాఫీ అయితే తీసుకున్నాము. మన మమ్మీ ఇప్పుడే హ్యాండ్ బాగుందా? ఓకే, చాలా బాగుందంట. అండ్ టీ తీసుకురండి అనడానికి ఏమంటాం తెలుసా? టీ ఎడుతుకు వరంగల్ హన్మకొండ కాదు, ఎడుతుకు వరంగల. అంతేనా మమ్మీ? ఎడుతుకు వరంగల అంటారు. అర్థమైందా? వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ తమిళ మనకి అర్థం కాదు. అందుకే మన బుజ్జి ఉన్నాడు అంతే. ఇప్పుడే టిఫిన్ అయితే చేసేసాము. మన బుజ్జి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాము. నాకైతే చాలా బాగా నచ్చింది. నాన్న టిఫిన్ ఎలా ఉంది? అమ్మ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. అమ్మ ఇంకేం నచ్చిందమ్మా నీకు ఇక్కడ? ఒకటి ఏంటంటే ఇది ఏంటంటే తమిళనాడు కదా మనం వచ్చింది. ఆ హోటల్ దగ్గర ఈ మల్లెపూలు తీసుకున్నా, ఎంత బాగున్నాయంటే మన దగ్గర ఇంత బాగా దొరికాయి. అసలు ఇక్కడికి వస్తే చాలా మల్లెపూలు తీసుకుంటే ఎక్కువ శాతం చాలా బాగున్నాయి కదా. చాలా బాగుంది. అండ్ ఆవిడ ఇవ్వడం కూడా మంచిగా ప్రాపర్ గా ఇచ్చింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన బుజ్జి బ్రేక్ఫాస్ట్ లో పాస్ అయిపోయాడు. మంచి హోటల్ కి తీసుకెళ్లాడు. 100కి 100 మార్క్స్. అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మేము ఇక్కడ ఆపినాం అనమాట. ఆపి కొబ్బరి బొండాలకి వెళ్ళినాం. ఆ అన్నకి తమిళ్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు, మాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్ అక్కడ కామెడీ. ఆయన 300 తప్ప తక్కువకి ఇవ్వని అంటాడు, మేము 300కే కావాలంటాం. పిచ్చ కామెడీ. మా బుజ్జి వచ్చి ఏమైందంటే ఆయన 300 తక్కువ ఇవ్వని అంటున్నాడు బుజ్జి అని చెప్పేసి అంటే మేము కూడా అంతకే అడుగుతున్నాం అనమాట. 300 కని ఇద్దరికి అంతకే అడుగుతున్నారు కదా, ఎందుకు అంత తీసుకోండి అని చెప్పేసి అన్నాడు అనమాట. అసలు అప్పుడు ఫోన్ తీసుకెళ్ళంటే పిచ్చ కామెడీ ఉంటుండే. ఇప్పుడు మా బుజ్జి ప్యాసింజర్ అయ్యాడు, నేను డ్రైవింగ్. ఏ గైస్, ఎంత జనాలు డ్రీమో చెప్పండి. మీ వైఫ్ డ్రైవ్ చేస్తూ మీరు ఇట్లా పక్కన కూర్చుంటే, లేకపోతే పక్కన పడుకుంటూ వెళ్ళడం. చూడండి ఫ్రెండ్స్, మేమిద్దరం ఐఎంఎస్ లో ఉన్నాము. ఐఎంఎస్ లో నెత్తిలి ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసుకుంటామా, మటన్ సుక్కా ఆర్డర్ చేసుకుంటామా అని ఆలోచిస్తా ఉన్నాం. ఏది బాగుంటుందో కమెంట్లో చెప్పండి. అయితే డాడీ వాళ్ళేమో పక్కన ఉడిపిలో ఉన్నారనమాట. మేము నాన్ వెజ్ తింటున్నాం, వాళ్ళు వెజ్ తింటున్నారు. నాన్ వెజ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర బిర్యానీ ఇలా ఉంటుంది.
బట్ మన దగ్గర దీన్నే పలావ్ అంటాము, వీళ్ళేమో పలావ్ చేసుకొని బిర్యానీ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది తమిళనాడు స్పెషల్ బిర్యానీ అనమాట. అలియా మెస్లో మటన్ బిర్యానీ, మనం బుజ్జి తినేది. ఎలా ఉంది బుజ్జి? బాగుందా? బాగుంది. వీళ్ళ టేస్ట్ కూడా చూడాలి ఫ్రెండ్స్ మనం అప్పుడప్పుడు. కానీ నో ఛాన్స్, నేను తినను కదా, నేను వెజ్ తింటాను, నాది ఇంకా రాలేదు, నా వెజ్ వచ్చాక చెప్తాను. నాది వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ అయిపోయి. వెల్కమ్ టు కేరళ, మేము వచ్చేసాము కేరళకి. జయ 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 హే మూవీలో కొంచెం ఇట్లయినా టచ్ అయిపోతుంది కదా, అట్లున్నాయి కదా రోడ్స్. అసలు చాలా అంటే చాలా బాగుంది. కొంచెం టైర్డ్ అయినాం కానీ చాలా బాగుంది. అంకుల్ ఎట్లుంది అంకుల్ ఇట్లా అన్నీ చూసేదానికి? వెరైటీగా పడుతుంది. ఎప్పుడన్నా చేసిన రా ఇది ఏంటి ఇది ఏమని అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు. అది దిగుడు బాగా అది యాగో ఇక్కడ జనాలు ఎట్లుంటారు. కరెంటు చూడు ఎంత చిన్న కరెంటు తోటి. అక్కడ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పాములు ఎన్ని ఉంటాయో ఇక్కడ. పాములకైతే కొద్దుగా ఉండదు అనుకుంటా నాకు తెలిసి. అంతేనా? వద్దు, మళ్ళీ ఎక్కడికి రాదు. మళ్ళీ అట్లా రావాలి. ఇక వాళ్ళు వస్తూ రాదు. ఇలా అడుగుతావా మలయాళంలో? ఏమడుగు? అరే ఇక ముంజకాయల కొబ్బరికాయలు ఇక్కడ చెట్టు, కొబ్బరి చెట్టుకు ముంజకాయలు కాసింది. దబ్బా కొబ్బరికాయలు బిర్యానీ ఆకు బేబీ ఏది నాన్న? బగారా. అవునా? చూడు కంపల్సరీ అదే. అవునా? ఒకసారి ఇవ్వు. నిమ్మకాయ, దెబ్బ నిమ్మకాయ. ఎంత బాగుందో అసలు, న్యాచురల్ గా వస్తున్నాయి ఫొటోస్ అయితే. బేబీ, పనసకాయ చెట్టు ఎప్పుడైనా మన దగ్గర అక్కడే పండి అక్కడే ఎండిపోవడం చూసిండావా? లేదు. ఇక్కడ ఎక్కువ శాతం పనసకాయలు అట్లనే ఉంది. ఇక్కడే పండుతుంది, ఇక్కడ ఎండి కూడా పోతుంది. అవును, చాలా పండ్లు ఎండిపోయినాయి కూడా. అదే వెంకటేష్ దృశ్యం ఉంది కదా, అట్లనే ఉంది. సేమ్ అట్లనే ఉన్నాయి కదా నాన్న. అసలు మలయాళం సినిమాలలో ఉంటాయి చూడు, సేమ్ అట్లనే ఉన్నాయి. అసలు ఇక్కడ పొలాలే లేవు ఫ్రెండ్స్, మొత్తం అడవి. కానీ ఎలా బ్రతుకుతారు? పొలాలు లేకపోతే పంట రాకపోతే ఎట్లా? అండ్ ఇక్కడ చూడండి, ఏదో 30 years బ్యాక్ అదేంటి కరెంట్ లైన్లు ఇవన్నీ. ఫ్రెండ్స్, మలయాళం సినిమాలలో వెదరు, ఇల్లులు అంతా ఎట్లుంటుంది, దిట్ట అలానే ఉంది. ఇంకొకటి, అసలు పొలాలు లేవు, మొత్తం ఫారెస్టే. ఇలా జీవన ఆధారం ఏందనేది అర్థం కావట్లేదు. కానీ కేరళ ఎక్స్పీరియన్స్ మాత్రం సోఫార్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బయటకు వచ్చామన్నమాట. అయితే మా మమ్మీ మాత్రం లోపల ఉంది. మా మమ్మీ ఎక్కడ వేరే అని అడుగుతుంది కదా. మా బుజ్జి ఒకటి ప్లాన్ వేసాడు. ఇక్కడ ఒకటి పాడుబడ్డ బావి ఉంది, ఆ బావిలో పెద్ద పాము ఉందని చెప్పి బిల్డప్ ఇచ్చి ఆంటీ బయటికి తీసుకొద్దాము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. చూద్దాం మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పేస్తే. ఒకటి చెప్పాలమ్మా, ఇందాక మేము బయటికి వెళ్ళాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూడడానికి. అక్కడ ఒక పాడుబడ్డ బావి ఉంది, అక్కడ నిజంగా పాము ఉంది, పెద్ద చూసాను. చూపిస్తాను ఆంటీ, ఆ పాము మీద రాయి తీసి వచ్చింది బేబీ. నితేష్ ఏమన్నాడు? నితేష్ నాకు ఏం పని లేదా? నేను కాదంటీ, బేబీ ఏమని వేసింది. ఇప్పుడు మళ్ళీ వెడి అని తీస్తున్నావు ఇంకా అందులో. ఇప్పుడే పక్క పెట్టి ఫస్ట్ ఏంది మాట్లాడు. నిజంగా మా పాము ఉంది. అనకొండ ఆంటీ అక్కడ ఉంది. ఈ గేట్ అయితే ఆ గేట్ లాస్ట్ నుండి ఈ గేట్ లాస్ట్ దాకా ఉంటుంది. అంటే రండి చూపిస్తాం, ఇక్కడే ఉంది. ఏం కాదంటీ, సినిమాల్లో చూస్తారు అనకొండ. సినిమాల నుండి బయటకు వస్తాయి ఏమన్నా పాము, అది నిజం పాము ఏమన్నా. నిజం పాము దగ్గరికి అయితే రాదు నితీష్. బాగుంటది అంటే. సరే, పాము లేదు ఏం లేదు, అక్కడ పోతుందా, బావి దగ్గర పోతుందా? వద్దు చూడు, అలాంటి బావి దగ్గర. సరేలే. సరే ఫ్రెండ్స్, మమ్మీ భయపడుతుంది, లైక్ తీసుకుందాం. ఇట్స్ ఓకే. మమ్మీ, ఆ ఇల్లు చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది చెప్పు. ఇల్లు అసలు ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది నాకు. అసలు ఏం సినిమా తెలుసా? దృశ్యం సినిమాలో వెంకటేశ్వర మలయాళం సినిమాలలో ఎట్లున్నాయో
అన్నట్లే ఏం అట్లనే ఉంది. నీకు ఇంకొక పెద్ద బావి చూపిస్తుందా అసలు? నేను చూడ బేబీ ప్లీజ్ నా బేబీ. రామ్మా అనకొండ రియల్ ఎప్పుడైనా చూసిండారా? ఫోటోస్ క్లిక్ చేయవట్లేనే అనుకున్నట్టే నా బిడ్డని. అక్కడ రండి చూపిస్తారండి, ఇటు రండి. అమ్మ నేను చూడండి తీసాను. ఏం కాదు రండి. ఇంతే చూస్తున్నా, నాకు అట్లా చాలా భయం అమ్మ వద్దు. డాడీ కేరళకి వచ్చి మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు చూడండి. మమ్మీకి ఫ్లవర్స్ అంటే ఇష్టమని డాడీ మమ్మీకి కనకాంబరాలు తెంపించాడు. థ్యాంక్ యూ. వెల్కమ్.